హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేఖా శ్రీ ఎలిఫెంట్ కలెక్షన్. సో, మొన్న వ్లాగ్ అయితే చూసారు కదా! ఇది వచ్చేసి అన్నవరం వ్లాగ్ అనమాట. సో, మేము అన్నవరం వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. అందుకని ఏమంటారు షూట్ చేయలేదు. బట్ నేను పిక్స్ కొన్ని తీసుకున్నాను. అవి మీకు షేర్ చేస్తున్నాను. ఓకే. ఇవి వచ్చేసి అన్నవరం అనమాట. అన్నవరం వ్లాగ్. అన్నవరం నుంచి వైజాగ్ అక్కడి వరకు మీకు చూపిస్తాను ఈ వ్లాగ్‌లో. సో, ఈ లొకేషన్ అంతా అన్నవరమే అండి. అన్నవరంలో మేము ఏమంటారు ఒక హోటల్‌లో స్టే చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాము అన్నవరం నుంచి. యాక్చువల్లీ విజయవాడ నుంచి మేము అన్నవరం వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అండ్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మేము పూజ అయితే చేపించుకున్నాం. సత్యనారాయణ వ్రతం అయితే చేపించుకున్నాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. అన్నవరం నుంచి అగైన్ మేము తలుపులమ్మ తల్లి అని ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. తలుపులమ్మ తల్లి కొండపైకి వెళ్ళాలి, చాలా పైన ఉంటారు. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. లొకేషన్స్ బాగున్నాయి అన్నమాట అక్కడ. సో ఇది వచ్చేసి తలుపులమ్మ తల్లికి వెళ్తున్నాం అనమాట. అన్నవరం టు తలుపులమ్మ తల్లి వెళ్ళి అండ్ అక్కడ నుంచి మేము సింహాచలం కూడా వెళ్ళాము. మధ్యలో సింహాచలం అండ్ ఆ తర్వాత మేము వైజాగ్ వెళ్ళామన్నమాట. వైజాగ్లో మాత్రం చూడాల్సినవి చాలా ఉంటాయి. అసలు అన్నీ మేము కవర్ చేయలేదు. అంటే బీచెస్ చాలా ఉంటాయి అన్నమాట. మేము జస్ట్ భీమిలి బీచ్, ఆర్కే బీచ్ ఇవే తిరిగాము. బట్ అక్కడ ఇంకా అదర్ దాన్ ఇవి 2 కాకుండా ఇంకొక 2 బీచెస్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. సో చూడండి ఎంత బాగుంది. లైక్ నాకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ. ఆంధ్ర అన్నీ కూడా కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి, ఫేమస్ ఆంధ్రాలో. లొకేషన్స్ బాగున్నారండి. సో అగైన్ ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. తలుపులమ్మ తల్లి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాం. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడికి సింహాచలం వెళ్ళాం. సింహాచలం అండ్ అక్కడ నుంచి మళ్ళీ సో చూడొచ్చు తలుపులమ్మ తల్లి అని కొండపైన ఉన్నారు అమ్మవారు. సో చూసేసేయండి. నేను వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో పెడతాను మీకు. చూడవచ్చు ఇది తలుపులమ్మ తల్లికి వెళ్ళాలన్నమాట. అట్లా పైకి వెళ్ళాలి, చాలా స్టెప్స్ అయితే ఉంటాయి. సో పైకైతే ఎక్కేసాము ఇక్కడ అండ్ చూపిస్తున్నాను మీకు. అండ్ పైన నుంచి వ్యూ పాయింట్ అన్నది. మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ వెదర్ అంటే చాలా మీడియంగా ఉందన్నమాట. అట్లా కూల్గా లేకుండా రెయిన్ కూడా లైట్గా పడింది. నేను వేర్ చేశాను కదా ఈ శారీ మన కలెక్షన్స్లో ఉంది. వైన్ కలర్ తీసుకున్నాను దీంట్లో. స్పేస్ సిల్క్లో ఇది వన్ ఆఫ్ ద క్వాలిటీ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. లైక్ కొండలు చాలా బాగున్నాయి అన్నమాట అక్కడ. పచ్చదనం చాలా బాగుంది ఎస్పెషల్లీ. అండ్ ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని చెప్పి. అండ్ మేము ఎవరెవరం వెళ్ళాము చెప్పలేదు కదా. మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్, నేను, మా పిల్లలు అండ్ మాతో పాటు మా వదిన వచ్చారు. సో సో చూడొచ్చు మీరు మేమందరం వెళ్ళామన్నమాట.
అండ్ మా వదిన కట్టుకున్న కూడా మన కలెక్షన్లో శారీ, బెనారసీ శారీ బాగుంది కదా కలర్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి వైజాగ్ వెళ్ళిపోయాము. అండ్ వైజాగ్ వెళ్ళి ఎర్లీ మార్నింగే ఇంకా రెడీ అయిపోయి మేమైతే వైజాగ్ బీచ్ అవన్నీ తిరగడానికైతే వచ్చేసాము. ఓకేనా. సో మా పిల్లలు అండ్ మా వదిన అయితే వెనకాల కూర్చున్నారు. మధ్యలో వచ్చేసి మా మామయ్య అత్తయ్య కూర్చున్నారు. అమ్మ, మా పిల్లలు మాత్రం అల్లరే అల్లరే అండి, మామూలుగా కాదు. వైజాగ్లో వెదర్ వచ్చి లైట్గా వర్షం పడుతుందండి. కొంచెం ఒక్కొక్కసారి వర్షం పడిందనమాట. బట్ వైజాగ్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటి, చాలా బాగున్నాయి అనమాట. లైక్ అన్నీ తిరగడానికి. సబ్మెరైన్ అదైతే ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ నావీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు, సర్వైవ్ అవుతారు సబ్మెరైన్లో అన్నది. సో చూసాము. మేమైతే షూట్ చేయలేదు, పర్మిషన్ లేదనమాట లోపల షూట్ చేయడానికి. సో అదైతే చాలా బాగుంది. వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అంత చిన్న స్పేస్లో, వాళ్ళు నిజంగా ఎలా సర్వైవ్ అవుతారు, గ్రేట్ అండి అసలు నిజంగా వీళ్ళైతే. అండ్ రైట్ నౌ ఇప్పుడైతే మేము వైజాగ్ తెన్నేటి పార్క్, ఫస్ట్ అయితే తెన్నేటి పార్క్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, లైక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది వచ్చేసి కైలాసగిరి రోప్వే ఉంటుంది మీకు. రోప్వే కూడా ఎక్కాము. సో రోప్వే కొంచెం ఎక్కగానే కొంచెం లైట్గా భయం వేసింది. బట్ ఆ తర్వాత ఇంకేం అవ్వలేదన్నమాట. పైన వచ్చేసి మనకి శివుడు పార్వతి ఉంటారనమాట, విగ్రహాలు ఉంటాయి. ఇది వచ్చేసి కైలాసగిరి. అండ్ ఫస్ట్ అయితే మేము ఆ తెన్నేటి పార్క్కి అయితే వెళ్తున్నాము. రైట్ సైడ్కి ఉంటుంది. అండ్ అక్కడ అంతా గాలి అసలు చాలా చాలా చల్లగా ఉందన్నమాట గాలి అయితే. అండ్ బీచెస్ అయితే ఇంకా మేము 2 అయితే చూసాం. ఆర్కే బీచ్, ఇంకా ఒకటి భీమిలి బీచ్ అని. సో చూస్తున్నారు కదా తెన్నేటి పార్క్. ఈ పార్క్కు ఫస్ట్ అయితే ఈ పార్క్కి వెళ్ళామన్నమాట వైజాగ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అయితే చేస్తున్నాము. సో చూడొచ్చు తెన్నేటి పార్క్. అండ్ ఎంతమందికి ఈ వ్లాగ్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అంటే జస్ట్ ఎప్పుడు శారీసే కాకుండా ఇలా బయటికి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేయాలనిపించింది. సో అందుకని వ్లాగ్స్ అయితే తీశాను. సో ఇది వచ్చేసి తెన్నేటి పార్క్. మనకి చాలా పెద్దగా ఉంటుందండి ఇది. అండ్ ఏమనుకోకండి నాకు వ్లాగ్స్ చేయడం రాకపోతే, ఓకేనా. సో జస్ట్ నాకేదో తీసానమాట అంతే. అండ్ స్పెట్స్ ఉన్నాయని చూస్తున్నారా. సో సైట్ 0.5 సైట్ అయితే వచ్చిందండి స్పెట్స్. కాకపోతే నేను ఓన్లీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను అనమాట స్పెట్స్. మా పాప చలి చాలా ఉందండి అక్కడ, చల్లగా ఉంది. లైక్ వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉంది. తిరగడానికి మాత్రం వైజాగ్ బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. లైక్ టూరిజం ప్లేస్ ఇది. బీచ్ అయితే ఇంక అంతే లేదండి అసలు. మేము కింది వరకు కూడా వెళ్ళాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వైజాగ్లో మనకి బంగ్లాదేశ్ నుంచి షిప్ అనేది మనకి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ అనేది అది కొట్టుకొచ్చిందనమాట వైజాగ్లో. సో ఆ షిప్ కూడా మీకు చూపిస్తాను నేను. ఫొటోస్ దిగాము ఆ షిప్ దగ్గర నిలబడి.
సో ఇది అనమాట షిప్ ఏదైతే బంగ్లాదేశ్ నుంచి అయితే మనకి కొట్టుకొచ్చిందో వైజాగ్కి ఆ షిప్ అనమాట. అది చాలా సెక్యూర్గా అది ఏమంటారు పడిపోకుండా మస్తు టైట్గా కట్టేశారు ఆ షిప్ని. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చాలా ఉందన్నమాట ఆ వ్లాగ్. సో ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనేది నేను షూట్ చేశాను అంతే. మీరు చూసిన పిక్ అయితే మా బాబు తీశాడు. మా బాబు ఉన్నప్పుడు మా పాప తీసింది పిక్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి వైజాగ్లోనే ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి భీమిలి బీచ్ అనమాట. చెప్పాను కదా, ఆర్కే బీచ్, భీమిలి బీచ్, ఇంకా ఇంకా 2 బీచెస్ ఉంటాయి. మేమైతే 2 బీచెస్కే వెళ్ళాము. సో ఇది వచ్చేసి భీమిలి బీచ్ అన్నమాట. నేను ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే రాశాను, రేఖాస్ రియల్ లైఫ్ అండ్ కలెక్షన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మా పాప రామ్ అని రాసింది. వెయిట్ చేస్తున్నాము వాటర్ కోసం. నేను రాస్తున్నా కానీ వాటర్ వచ్చేసాయి సడన్గా. చాలా ఫన్ అనిపించింది అప్పుడు. సో బీచెస్ అయితే ఎంజాయ్ చేసాము. దెన్ ఆ తర్వాత రోప్ కైలాసగిరి వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, మీకు లాంగ్ షూట్లో కనిపిస్తున్నాయి. సో పైకైతే వెళ్తాము. అండ్ అక్కడైతే మనకి శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట అక్కడ. రోప్ వే అయితే ఎక్కేసాము. సో ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లున్నాయో. మా అత్తయ్య చూడండి మొక్కుతుంది. మా గగన అయితే ఇంకా ఎగ్జైట్ అయిపోతుంది. మా బాబు కూడా ఫుల్ ఎగ్జైట్, వాడికి ఇంకా భయమే లేదు. మేమైతే కొంచెం భయపడ్డామండి. నా పక్కకి మా వదిన వదిన కూడా ఏం భయపడలే. ఇంక మా మామయ్య ఎక్స్ప్రెషన్ అంత మాస్క్ అంతా పెట్టేసుకున్నాడు. ఆయన ఎక్స్ప్రెషన్ ఏదో నాకు కనిపించలేదు. నువ్వు ఎగరా కూర్చోవాలి గమ్మున ఎగరా. ఇక్కడ వరకు వచ్చిందా? పై వరకు పోతుంది. మనం కార్ తీసుకొచ్చి పై దాకా పోవాల్సి వస్తుంది. సో కైలాసగిరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి సబ్మెరైన్ అగైన్ మన బీచ్ దగ్గర
ఇదైతే ఎక్కాం సబ్మెరైన్. సో దాని లోపలైతే అలౌ లేదనమాట షూట్ చేయడము. సో అదైతే చూసామండి. ఓకేనా. అండ్ తర్వాత అగైన్ ఇవి ఎయిర్ క్రాఫ్ట్ లోపలికైతే అలౌ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వైజాగ్లో. సో కొంచెం కొంచెం తీసాను వీడియో అనేది. సో ఈ మ్యూజియం కూడా కవర్ చేసామండి. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. సేమ్ ఇది కూడా లైక్ ఎలా సర్వైవ్ అవ్వాలి ఇంకా అన్ని డిస్క్రిప్షన్స్ మొత్తం ఇచ్చారు అక్కడ. సో చూసారు కదండి, ఇది అనమాట ఫ్రమ్ అన్నవరం టు వైజాగ్ వ్లాగ్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్ అందరికీ.